మనం హెల్తీగా ఉంటాం అనేది ఖచ్చితంగా చెప్పగలం. సో, ఇది వాడితే జబ్బులు రావా అంటే 90% వరకు తగ్గించవచ్చు. 90-95% వరకి తగ్గించవచ్చు. కానీ మనకు మార్కెట్‌లో దొరికే మాక్సిమం ఆయిల్స్ అనేది అవి ఏ విధంగా ఆహ్, మ్యానుఫ్యాక్చర్ అవుతాయో చాలా వరకు నేను ఈ ప్రొఫెషనల్‌గా ఉంటూ చాలా వరకు గమనించాను. నిజంగా చెప్పాలంటే చానా వరస్ట్ కండిషన్‌లో గూడా వాటిని మ్యానుఫ్యాక్చర్ జేసి వాళ్ళకొక ప్రత్యేకమైన యూనిట్ లేకున్నా గానీ, వాటికొక లేబుల్స్ గానీ, అవి ఇవి అంటించి మనకు మార్కెట్‌లో సర్క్యులేషన్ చేయడం జరుగుతుంది. సో, కొంతవరకి మన ఆరోగ్యాన్ని మనం చూజ్ చేసుకున్న ప్రొడక్ట్‌ల ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మస్ట్ అండ్ షుడ్‌గా మన కిచెన్‌లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది కంపల్సరీ ఉండాలి. డియర్ లీడర్స్. ఎందుకోసం అంటే వెస్టేజ్ పరిచయమైనప్పటి నుంచి క కంపల్సరీ ఈ ఆయిల్ తప్ప నేను వేరే ఆయిల్ అని వాడడం జరగట్లేదు. సో, ప్రొడక్ట్ యూజర్‌గా ఉండాలంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ ద్వారానే అది మొదలవ్వాలి. ఆ ఫుడ్‌లో భాగంగా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది కంపల్సరీ. ఇది మనకు ఎంత స్మోక్ చేసుకున్నా అంటే హీట్ చేసినా గాని హై లెవెల్ పాయింట్ అని ఉంటుంది. అది వేరే ఆయిల్‌తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఉండే ప్యూరిటీస్ గాని ఆహ్, రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో, ఎట్లయితే ఉందో ఈ ఒరిజినల్ అనేది మన బాడీకి కంపల్సరీ అవసరమైన పదార్థం. దీన్ని ఆహ్, వరి పొట్టు నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నూనె. ఇది మన భారతదేశంలో డెవలప్ అయ్యే ఫ్రూట్ కాకున్నా కానీ, వేరే కాంచెలు ఇంపోర్ట్ చేసుకొని వెస్టర్న్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి గౌతమ్ వాలీ ది గ్రేట్ లీడర్ మనకి మనం హెల్తీగా ఉండడం కోసము ఈ ఫ్రూట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మనకి యాంటీబయాటిక్‌గా మరియు హై ఇమ్యూనిటీ బూస్టర్‌గా వర్క్ చేస్తుంది. సో, ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి మన ఇమ్యూనిటీ అనేది రెట్టింపయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నేను స్లైడ్‌లో చూపించినట్టుగా 100 ఇయర్స్ అనేది ఎందుకోసం అన్నామంటే, ఇది రెగ్యులర్‌గా వాడుకుంటే ఆటోమేటిక్‌గా మనము 100 ఇయర్స్ అనేది హెల్తీగా అండ్ యాక్టివ్‌గా ఎనర్జిటిక్‌గా ఉండనీకి మన డైలీ లైఫ్‌లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల నుంచి మన గ్రేట్ లీడర్ కుమ్మల్ సార్ గారు నిన్న మీటింగ్‌లో దీని గురించి ఒక డెమో చేయడం జరిగింది. చాలా అద్భుతం అనిపించింది. సార్‌కి ఇంకా టైం ఉండే ఇంకా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేసేవారు. కానీ అక్కడ ఉండే మా లీడర్స్ సమయభావం దృష్టిలో పెట్టుకొని సో, కొంచెము కుచించి చెప్పడం జరిగింది. థాంక్ యూ సార్ కొమ్మాల్ సార్. మంచి డెమోతో మాకు వివరించినందుకు. సో, అందులో భాగంగానే ఇది ఒమేగా 3 అనేది పుష్కలంగా ఉంటుంది. సో, చాలా మంది వ్యక్తులు ఇప్పుడు మనకొచ్చే హార్ట్ డిసీజెస్ అనేది ఆహ్, మనం తీసుకునే ఆయిల్‌తో ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఆ ఆయిల్ అనేది ఎక్కడికి ఏ ప్రదేశానికెళ్ళినా వాడు రెగ్యులర్‌గా మనం తీసుకునే ఫుడ్డు మనకు తెలియకుండానే ఒక బ్యాడ్ అనేది మన ఒంట్లోకి చేరిపోతుంది. సో, మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మాక్సిమము ఈ బ్యాడ్ ఆయిల్స్ అనేది మన బాడీలోకొచ్చేసి అవి అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ లెక్క ఉండిపోయి, మన బాడీలో కలిసిపోయి బ్లడ్ వెసల్స్‌లో ఉండిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవడము, బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లు ఇవి రావడం వల్ల ఆహ్, గుండె పైన ఎఫెక్ట్ పడి హార్ట్ అటాక్‌లనేది రావడం జరుగుతుంది. సో, చాలా మంది గ్రేట్ ఉన్నతమైన వ్యక్తులు కూడా ఇలాంటి జబ్బులకి వాళ్ళు బలవ్వడం జరుగుతుంది. చాలా వరకు మనం గమనిస్తున్నాము. డే టు డే లైఫ్‌లో చాలా అంటే చాలా బిగ్ షాట్స్ గూడా ఇలాంటి అవేర్‌నెస్ లేకుండా వాళ్ళ ప్యాషన్‌లో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ అనేది పట్టించుకోకుండా చాలా మంది కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. సో, ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్‌కి కాకుండా ఉండడం కోసము కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్‌లు కొంతవరకైనా వాడండి. ఇది ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్, ఒకటి ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ఎలర్జిన్ ఆయిల్. ఇవి కంపల్సరీ మీరు మెనూలో పెట్టుకోండి. మీరు ప్రేమించే వ్యక్తుల్ని
కంపల్సరీ ఈ ప్రోడక్ట్లు వాడే విధంగా మరియు మీరు వాడే విధంగా మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసము ఈ ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ అనేది ఒక చేప జాతికి చెందిన, ఒక రొయ్య జాతికి చెందినది. ఈ సీ ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఒక అద్భుతమైన హెల్త్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇది మన బాడీలో ఉండే న్యూరో అండ్ హార్ట్ కి సంబంధించిన వ్యవస్థని పటిష్టపరుస్తుంది. సో దీనివల్ల మనకి ముందస్తుకు వచ్చే జబ్బులు, హార్ట్ కి సంబంధించిన జబ్బులు కానీ చాలా వరకు తగ్గిస్తాయి. సో ఇందులో ఉండే పోషకాల వల్ల మన బాడీలో ఎంతో కొంత వరకు ఆ లోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. సో ఇది మెరైన్ సోర్స్, అంటే సముద్రం నుంచి తీసుకోబడిన సోర్స్. మనము రెగ్యులర్ డే టు డే లైఫ్ లో చాలా ఉరుకుల పరుగులతో జీవితంతో మనం ముందుకెళ్తూ ఉంటాము. వాళ్ళ ప్రొఫెషనల్స్ లో, అంటే మార్నింగ్ 10 to 5 జాబ్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ, లేదా వ్యవసాయం చేసే వ్యక్తులు కానీ, లేదా డైలీ వేజ్ చేసే వ్యక్తులు కానీ, వాళ్ళ టైంలో రెగ్యులర్ గా మన ఇండియాలో అండ్ తెలంగాణలో మాక్సిమము రైస్ అనేది మ్యాండేటరీ. సో ఏదో ఒక కూరగాయలు తీసుకొని డే టు డే లైఫ్ లో తిని వాళ్ళ వర్క్ లో ఉంటున్నారు. సో రెగ్యులర్ తీసుకునే ఫుడ్ వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ గా వచ్చే పోషకాలు మాత్రమే అవుతాయి. సో సప్లిమెంట్స్ రావాలంటే మనం ఎక్కడనో సపరేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే, అంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ కానీ, లేకపోతే సపరేట్ ఎప్పుడన్నా మీల్ చేసినప్పుడు మాత్రమే ఎక్సెసివ్. కొన్ని సప్లిమెంట్స్ మాత్రము మనము ఎక్స్టర్నల్ గా తీసుకునే ప్రయత్నం చేయాలి. లైక్ క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ఎలర్జెనైన్ టైప్. సో ఈ ప్రోడక్ట్లు వాడినప్పుడు మాత్రమే అలాంటి జబ్బుల నుంచి కానీ మనము ఎక్కువ కోరుకునే పోషకాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం. సో నెక్స్ట్ వన్ ఎలర్జెనైన్. ఈ ఎలర్జెనైన్ అనేది పొడి రూపంలో ఉండే మనకు ఎంతో ఉపయోగకరమైన, అంటే మన బాడీలో ఉండే హార్ట్ అండ్ న్యూరో సిస్టమ్, అంటే బ్లడ్ వెజల్స్ నుంచి ఎక్కువ వరకు మన బాడీని మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. సో మనకి ఎంతో వరకు మనం కాదనుకున్నా కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏర్పడుతుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయాలంటే కొన్ని విధాలుగా ఇటువంటి ప్రోడక్ట్ల వల్ల. ఇక్కడ ఎసెన్షియల్ ఎందుకోసం అన్నామంటే, మీరు స్క్రీన్ లో చూస్తే ఎసెన్షియల్ అంటే ఇది మీరు ఎప్పుడో ఒకసారి మనము హోమ్ ఫుడ్ కాకుండా మీరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ అయినా బయటికి వెళ్ళి హోటల్స్ లో కానీ ఎక్కడో కానీ తినే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకు అనుకోకుండా ఆ ఆయిల్ అనేది మన బాడీలో ఇంజెక్ట్ అవుతుంది. సో కొన్ని ఆయిల్స్ అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే ఈ జంతు కళేబరాల నుంచి అండ్ హై ఫ్యాట్ ఉండే జంతువుల నుంచి తీసుకుంటే, బొక్కల నుంచి తీసుకున్న వాటి నుంచి కూడా తయారు చేసే ప్రక్రియ ఉంటది. అది నేను చూశాను కాబట్టి మీకు వివరిస్తున్నాను. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆ ఆయిల్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యాట్ లెక్క మారి మన బాడీలో ఉండే టెంపరేచర్ కి అది కరిగిపోదు. సో దానివల్ల ఆ కొవ్వు అనేది పేరుకుపోతుంటుంది. సో కొవ్వు అనేది పేరుకుపోవడం వల్ల మనకి అదే డే టు డే లైఫ్ లో ఇంక్రీజ్ అవుతూ దాని యొక్క పని అది చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఏ విధమైన దాన్ని తగ్గింపు కానీ రెడ్యూస్ కానీ చేయలేకపోతుంటాం. సో అందువల్ల మనకు ఈ లైక్ హార్ట్ అటాక్స్ కానీ, ఈ స్ట్రోక్స్ కానీ, ఈ బెయిన్ స్ట్రోక్స్ కానీ, సో చాలా వరకు ఈ జబ్బులు రావడం జరుగుతుంది. సో వీటిని అరికట్టడం కోసము కొన్ని రకాల ప్రోడక్ట్లు అనేది మీరు మీ డే టు డే లైఫ్ లో కంపల్సరీ వాడండి. మీ కుటుంబ సభ్యుల్ని వాడించండి. సో వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. మీ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లే కాకుండా మీకు డే టు డే లైఫ్ లో మన కంపెనీలో 450 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. సో ప్రతి ప్రోడక్ట్ అనేది మీరు తెలవాలి. ఈ స్లైడ్ లో చూసిన విధంగా యూజ్ ద ప్రోడక్ట్ అంటే మీ ప్రోడక్ట్ ఉందని తెలిస్తే దాని గురించి తెలుసుకొని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కంపల్సరీ
డే డే 1 అంటే వెస్టేజ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఆ కేటలాగ్ అనేది తీసుకోండి. ఆ కేటలాగ్‌తో పాటు మన ప్రొడక్ట్‌లు ఏమున్నాయని గమనించండి. రోజుకి ఒక్కసారైనా ఆ కేటలాగ్ చూడండి. రోజుకి ఒక్కసారైనా కేటలాగ్ అనేది కంపల్సరీ చూడండి. చూస్తేనే అందులో ఉండే ప్రొడక్ట్‌లు ఏంటియో మనకు తెలుస్తుంది. మనకు ఏది అవసరమో తెలుస్తుంది. మన కంపెనీ రెగ్యులర్‌గా కేటలాగ్ బుక్‌ను అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా మీరు తీసుకొని డైలీ వన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే, ఏం ప్రొడక్ట్‌లున్నాయి? ఏ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటిది? అసలు వాటిని ఎందుకు కోసం వాడాలి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను క్రిల్ ఆయిల్ అని అన్నాను. సో, క్రిల్ ఆయిల్ అనేది చాలా మందికి తెలుసు. ఇది ప్రైమ్ ప్రొడక్ట్‌లో ఒక భాగంగా ఒక అద్భుతమైన ప్రొడక్ట్. సో, దీనిలో ఉండే అన్నీ అంటే ఆహ్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గాని, ఫాస్ఫోలిపిడ్స్ గాని ఇందులో ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని ప్రొనౌన్సియేషన్ అనేది వాళ్ళకి చెప్పడం ద్వారా ఓకే. మనం తీసుకున్న ఫుడ్‌లో అది కంపల్సరీ ఉండవు. అంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే రైస్, కూరగాయలు ఇవి వగైరా వాటిని తీసుకోవడం వల్ల ఇవి కంపల్సరీ అందులో ఉండవు. సో, వీటిని మనం జోడించుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యాన్ని ఎంతో వరకు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఒమేగా 3 అనేది ఎక్కడ దొరుకుతది అనేది వాళ్ళకి తెలియకపోతే అది వాడడానికి వాళ్ళకి రాదు. సో, మనము గాని, మన కుటుంబ సభ్యులు గానికి, మన టీమ్ లీడర్స్ గాని, మనము ఎవరైనా ప్రాస్పెక్ట్ చేసినప్పుడు గాని, చెప్పినప్పుడు వాళ్ళకి ఓకే. ఇది ఉందా అనే ఆలోచనొస్తది. సో, చాలా వరకి మన గ్రామీణ ప్రాంతంలో లిటరసీ తక్కువుంటది కాబట్టి వాళ్ళకి మనం చెప్పినది గుర్తుకుంటుంది. సో, ఈ ప్రొడక్ట్ ఉంటది. ఈ ప్రొడక్ట్‌లో ఈ విధంగా ఉంటది అని చెప్పినప్పుడు మాత్రమే ఉంటది. సో, ఫస్ట్ మీరు వాడండి. వాడిన తర్వాతనే నలుగురికి చెప్తే ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళు నమ్ముతారు. సో, ఫస్ట్ మనల్ని చూస్తారు. తర్వాత కంపెనీ చూస్తారు. సో, మనం చెప్పే మాటలు వాళ్ళకి నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రొడక్ట్‌ననేది యూజ్ చేసి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో, లైఫ్ స్టైల్‌లో భాగంగా ప్రతీదీ వెస్టేజ్ ప్రొడక్టే ఉండాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ ఆ విధంగానే చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ. అండ్ మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్ గురించి షేర్ చేయండి. అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫస్ట్ నేను ఇది ప్రొడక్ట్ వాడుతున్నాను. ఈ ప్రొడక్ట్ గురించి నలుగురికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు వాడకపోని, కానీ ఈ విధంగా ఉంటుందని చెప్తే కంపల్సరీ వాళ్ళ ఆరోగ్యం పైన ఏదో ఒక్కోసారి దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. సో, మనం చెప్పకపోవడం వల్ల ఆ ప్రొడక్ట్ ఉందని గూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళ వచ్చే జబ్బులతోని ఆహ్, ఉంటూ ఉంటారు. సో, నెక్స్ట్ గ్యాదర్ ద పీపుల్. అంటే గ్యాదర్ ద పీపుల్ అండ్ బిల్డ్ ఏ గ్రేట్ టీమ్. సో, వెస్టేజ్‌లో ఉంటే ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఆ ప్రొడక్ట్‌ని షేర్ చేయాలి. టీమ్‌ని కట్టాలి. ఆ టీమ్‌కి బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనము టుగెదర్ సక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే సమాజంలో నలుగురికి సహాయం చేయాలంటే అది ఓన్లీ మాట సహాయం కాకుండా ఆర్థిక సహాయం చేసే మాటలు చెప్పినా కానీ అది సహాయంగా కిందకే వస్తుంది. అది ఇప్పుడు మొదటి వరుసలో ఉంది. ఆర్థిక స్వేచ్ఛనిచ్చే మాటలు కూడా చాలా విలువైనవి మరియు గొప్పవి. సో, ఆ మాటల్ని వాళ్ళు పట్టుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి ఎప్పటికీ లైఫ్ టైమ్ రెస్పెక్టబుల్‌గా ఉంటారు. సో, మేక్ ఏ లిస్ట్ అంటే డైలీ డే టు డే లైఫ్‌లో మేక్ ఏ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆహ్, అండ్ ఈ లిస్ట్ ద్వారా మనము ఎన్నో విజయాలనేది సొంతం చేసుకోగలము. సో, ఈ లిస్ట్ అనేది కంపల్సరీ ఉంటేనే మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. టుగెదర్ టువర్డ్స్ గ్రేట్ సక్సెస్ అంటే కంపల్సరీ మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఆ స్మాల్ స్టడీ యాక్షన్స్ ఎవ్రీ డే అండ్ సింగిల్ డే. మీరు ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూనే ప్రతిరోజు 1% ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్న 365 రోజుల్లో 37% అధికమవుతదని జెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు గాని ఆహ్, లీడర్‌షిప్
మెంటర్స్ గాని చెప్పడం జరిగింది. అంటే డైలీ చేసేది జస్ట్ 1%, జస్ట్ 1% మన డైలీ లైఫ్ లో. అంటే ఈ రోజు మీరు బుక్ రీడింగ్ ఉన్న వాళ్ళు ఒక బుక్ ని 1 పేపర్ చదివారనుకో, నెక్స్ట్ డే 2 పేపర్స్, థర్డ్ డే 3 పేపర్స్. అంటే ఇట్లా చదవడం అనేది మనం ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే మనము 365 రోజుల్లో 37% అధికంగా, అంటే 100% మనము ఒక రోజులో చేసామనుకుంటే 37% మనకి మనమే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్టుగా అవుతుంది. అది ఏ పనిలో అయినా, మనము చేసే వెస్టేజ్ బిజినెస్ లో అయినా అలాంటి ప్రయత్నాన్ని మనం చేయొచ్చు. సో మెంటర్షిప్ సపోర్ట్ ద అండ్ యాక్టివ్ గైడ్ మెంటర్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. అంటే చాలా మంది గొప్ప వ్యక్తులు మనకు లీడర్స్ గా ఉన్నారు, సో మెంటర్స్ గా ఉన్నారు. సో వాళ్ళని డైలీ కాంటాక్ట్ లో ఉంటూ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మన టీం మెంబర్స్ కి తెలిపే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు మెంటర్ కి కాంటాక్ట్ లో ఉండకపోవచ్చు, కానీ ఉన్న ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే, అంటే లీడర్ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో ఆ విధంగా మనము వారి యొక్క ఆలోచనల్ని మన టీం గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది సమిష్టిగా పంచుకోగలం. సో థర్డ్ వన్, గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా మీరు డే టు డే లైఫ్ లో ఒక గోల్, అండ్ మంత్ వైజ్ ఒక గోల్, అండ్ ఇయర్లీ అండ్ లైఫ్ టైం గోల్ వచ్చి, సో ఈ విధంగా గోల్ సెట్టింగ్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు మీరు చేసే జాబ్ లో కానీ, మీరు చేసే బిజినెస్ వెస్టేజ్ వెస్టేజ్ బిజినెస్ లో కానీ ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది తీసుకోగలరు. 1 second leads. థ్యాంక్ యూ లేడీస్. సో ఆ విధంగా గోల్ సెట్టింగ్ అనేది చేసుకోండి. యూనిటీ, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. సో ఒంటరిగా విజయం అనేది రాదు, ఒక సమూహంగా ఏర్పడినప్పుడు మాత్రమే విజయం అనేది సాధించగలం. సో ఎవరైనా చూసుకోండి, ఎంత పెద్ద పర్సన్ అయినా ఒక నెట్వర్క్ అనేది అతనికి ఉంటుంది. సో ఆ నెట్వర్క్ వల్ల ఏమవుతుందంటే తను చేసే వర్క్, తను తీసుకునే సక్సెస్, తను చేయాల్సిన గోల్ సెట్టింగ్ చాలా తొందరగా సక్సెస్ అవ్వడానికి వీలవుతుంది. అంటే ఒక లీడర్ ఉన్నారు, ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, తను కొంతమంది అనుచరులను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే తన గోల్ అనేది చాలా తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఒక పర్సన్ ఒక విజయాన్ని సాధించాలంటే తను ఒంటరిగా ప్రయత్నిస్తే చాలా టైం పడుతుంది. సో తన అనుచరుల్ని ఏర్పరచుకుంటే, తన ఫాలోవర్స్ ని ఎంచుకుంటే విజయం అనేది చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు లైక్ పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అండ్ ఓకే లైక్ ఏ లీడర్, వీళ్ళందరూ ఒంటరిగా రాలేదు. సో మన ప్రస్తుత సమాజంలో చూసుకున్నప్పుడు చాలా మంది ఒక గొప్ప వ్యక్తి అంటే ఆ గొప్ప వ్యక్తి ఒక్కడు కాదు, తన వెనుక ఎంతో సైన్యం ఉంది కాబట్టే వాళ్ళని గుర్తిస్తున్నాం మనం. మన విషయంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మన టీం హెల్పింగ్ హ్యాండ్స్ లో చూసుకున్నట్టే రంజిత్ సార్ అండ్ హరికృష్ణ సార్ అండ్ కొమ్మాల్ సార్, వీళ్ళందరూ విజయ్ పుణ్యచంద్ర సార్, వీళ్ళందరూ వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకున్నామంటే తన వెనుక చాలా మంది సైన్యం ఉంది. సో ఈ విధంగా అంటే గ్రేట్ అప్లైన్ మనము గౌతమ్ బాల్ సార్ నుంచి చూసుకుంటే సిద్ధార్థ్ సింగ్ సార్ అండ్ మంజు సార్, సుభాష్ శెట్టి సార్ అండ్ రంజిత్ సార్, వీళ్ళందరినీ చూసుకుంటే వీళ్ళందరూ ఒక వ్యక్తి కాదు, వీళ్ళ వెనుక ఒక సైన్యం అనేది కంపల్సరీ ఉంది కాబట్టే వాళ్ళని మనం గుర్తిస్తున్నాం. సో ఆ విధంగా మనం కావాలంటే యూనిటీ అనేది కంపల్సరీ. సో ఈ విధంగా మనము ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక సైన్యంగా చూసినప్పుడు మాత్రమే ఆ సైన్యం మనతోనే ఎందుకు స్టార్ట్ అవ్వదు అనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మన టీం ని గొప్పగా నిర్మించగలం.
సో టీమ్‌ని గొప్పగా నిర్మించినప్పుడు మాత్రమే గొప్ప సక్సెస్ అనేది తీసుకుంటాం. సో మనతో ఈ నెట్‌వర్క్ అనేది ఒక మనతోనే ఆగిపోకూడదు. మనము కొంతమందిని, కొంత సైన్యాన్ని సృష్టించినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది చాలా తొందరగా తీసుకోగలం. సార్ 5 సార్ మినిట్స్ చెప్పండి. 5 మినిట్స్‌లో క్లోజ్ ఓకే. చేయండి. ఓకే సార్. థాంక్ యూ. ఆల్‌మోస్ట్ ఎండ్‌కొచ్చేసా. యాహ్! ఇంకా 3 మినిట్సే ఉంది. థాంక్ యూ సార్. నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇచ్చినందుకు కొమ్మాల్ సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు అండ్ నా నుంచి మీకు ఈ విధంగా విన్నందుకు చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఐయామ్ ఎండ్ నౌ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్ చెప్పండి. సార్ నా ఇంట్లో నేను ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. ఆ చార్ట్‌లో ఏముందంటే మీకు ఇందాక జూమ్‌లో చెప్పినట్టుగా 1 మంత్ గోల్ అండ్ అంటే ఫస్ట్ 1 మంత్ గోల్ అండ్ 6 మంత్స్ గోల్ అండ్ 1 ఇయర్ గోల్ అండ్ లైఫ్ టైమ్ గోల్. ఈ విధంగా 4 గోల్స్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. కమింగ్ 1 మంత్‌లో నేను ఒక 10,000 తీసుకోవాలనే ఉద్దేశ్యంతో అంటే ఆహ్, ఒక గోల్ సెట్ చేసుకున్నాను. ఒక 6 మంత్స్‌లో 50,000 తీసుకోవాలనే గోల్ సెట్ చేసుకున్నాను. 1 ఇయర్‌లో 1,00,000 తీసుకోవాలనే గోల్ సెట్ చేసుకున్నాను. లైఫ్ టైమ్‌లో ఒక 5 క్రోర్స్‌తో హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలి. ఒక 5 ఎకర్స్ ల్యాండ్ తీసుకొని ఫార్మ్ హౌస్ తీసుకోవాలని చెప్పేసి ఒక పెద్ద గోల్ అండ్ 1 కేజీ గోల్డ్ ఉండాలి. 1 కేజీ గోల్డ్ ఉండాలి. ఒక వీఎంసీఎం కంపల్సరీ వీఎంసీఎం అనేది తీసుకొని అంటే ఇక్కడ ఒక హోదాకి అంటే ఒక పిన్ లెవెల్ అచీవ్ అయ్యామంటే తన కింద సైన్యం ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మాత్రమే నలుగురికి హెల్ప్ చేస్తేనే మనం ఆ లెవెల్‌కి వస్తామని చెప్పేసి గమనించి వీఎంసీఎం అనే పిన్ లెవెల్ అచీవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో కంపల్సరీ అవుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నా గోల్‌ని నాకు ఈ విధంగా గుర్తు చేసినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ కొమ్మల్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ సెషన్ సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి. ఇందులో మీరు 5 పాయింట్స్ ఫస్ట్ ఏదైతే మన ప్రోడక్ట్స్ రైస్ బ్రౌన్ ఆయిల్, నూనె ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్, ఎలర్జినిన్ చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా మన హార్ట్ని ప్లస్ మన బ్రెయిన్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ వాడాల్సిందే సార్. అలాగే ఈ 7 స్టెప్స్ కూడా మీరు కవర్ చేసారు. సో దాంతోపాటు ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటే అంటే 1% ఇంప్రూవ్ చేసినా 37%గా మనకు ఎంతో మేలు చేస్తుందని. ఆ తర్వాత ఒంటరిగా విజయం రాదు, టీంతోనే విజయం వస్తుంది. దానికి చాలా ఎగ్జాంపుల్ చెప్పిండు. మనం చిన్నప్పుడే ఐకమత్యమే మహాబలం అనే ఒక మనం స్టడీలో నేర్చుకున్నాం. సో ఇక్కడ అది చాలా ఉపయోగపడుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు మేము ఈరోజు నేర్చుకున్నాం మీ ద్వారా. మీ డ్రీమ్స్ 1 బై 1 నెరవేర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మిమ్మల్ని మాకు మన వెస్టీజ్కి పరిచయం చేసినటువంటి గ్రేట్ లీడర్స్ వెంకటేష్ సార్ అండ్ అంజువా గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అలాగే సార్ దేవేందర్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సార్ మన మధ్యలో మన గ్రేట్ లీడర్ హరికృష్ణ సార్ మనల్ని డెవలప్ చేయడానికి ఉన్నారు. డీసీడి గారు అనుక్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మరి కాల్స్ తీసుకుందాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ పోస్టింగ్ స్టార్ట్ అయిందా మీది? గ్రేట్. సూపర్ సార్. ప్రతిదీ మంచిగా చిన్నపిల్లలాగా నేర్చుకుంటూ అన్ని చేస్తూ ఉంటారు. రాసుకోవటం, చేయటం ఏది కూడా
తప్పించుకోకుండా చేస్తారు. గ్రేట్ సార్. ఇలాగే కంటిన్యూ అవ్వండి. పెద్ద టీం తయారు చేయాలి ఇంకా. ఓకే. తెలంగాణలో ఒక వన్ ఆఫ్ ద లీడర్‌గా మీ పేరు కూడా చెప్పుకోవాలి. ఓకే. నిన్న మీ డెమో చాలా మందిని కదిలిచ్చింది. నిన్న నేను చాలా లీడర్స్‌ని కలిసాం రంజిత్ సార్ మేము. అక్కడ మంచి రెస్పాన్స్ వస్తాంది. మీరు చేసిన డెమో ద్వారా చాలా మందికి ఆకట్టుకుంది. గ్రేట్ సార్. అంటే అది మీ 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 ప్రోత్సాహం టాలెంట్ సార్. మీరు గుర్తు గ్రేట్. చేసిర్రు అది. మాలో ఉన్న చిన్న ప్రతిభను. థ్యాంక్ యూ సార్. ఓహ్! యెస్. యెస్. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. దేవేందర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రొఫెషన్ నుంచి మీరు రావడం. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు జాబొస్తే చాలని జెప్పేసి పూజలు అన్నీ చేస్తుంటారు. దానికోసమే టైం పెడుతూ ఉంటారు. అటువంటిది మీరు మేడం ఇద్దరు గూడా జాబులు జేస్తూ గూడా దీన్ని బిజినెస్ తీసుకోవడం అనేది గ్రేట్. ఎందుకంటే మాకే అటువంటి పరిస్థితి ఉంటే మేము వచ్చేవాళ్ళమో కాదో బిజినెస్‌లో. చేసుకొని దీనివల్ల ఇంకా ఫ్యూచర్ ఉంది. దీన్ని ఇంకా 10 మందికి షేర్ చేయాలనే విషయంతో వచ్చారు. గ్రేట్ సార్ అది.